ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్. అవునా? ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్. ఇది మీరు చదువుకొని ఉంటారు, ఇది ఒకటే మీకు తెలుసు. అయితే ఈ ఆల్బర్ట్ ఐన్స్టైన్ అయిన వ్యక్తి ఏమండి తన స్నేహితుడికి ఒక పుస్తకాన్ని బహుమతి ఇచ్చాడు. ఏంటి ఆ పుస్తకం తెలుసా? బైబిల్. అతను రాసిన శాస్త్రాన్ని ఇవ్వలేదు. తన స్నేహితుడికి బైబిల్ అనే ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇస్తూ, ఇచ్చాడు లేదు మీలాంటి వాళ్ళు కొంత సందేహం ఉంటుంది కదండి, అనుమానం, మనకు పుట్టుకతోనే అనుమాన పడతామని సంతకం పెట్టాడు. దాని మీద సంతకం, ఇదిగో నేనే ఇస్తున్నాను, గిఫ్టెడ్ బై. శాస్త్రవేత్త ఏం గిఫ్ట్ చేస్తున్నాడు? బైబిల్. సంతకం పెట్టాడా? మీరు నమ్మరు కదా. కమాన్, షో ద విట్నెస్. లైట్స్ ఆఫ్ చేయండి. అతను తీరేసి నువ్వు యూనివర్సిటీలో పుస్తకాలను గిఫ్ట్గా ఇస్తావేమో, కానీ ఇక్కడ ఏంటి చూడండి. బైబిల్ సైన్డ్ బై ఆల్బర్ట్ ఐన్స్టైన్ సెల్స్ ఫర్ $68,500 ఇన్ న్యూయార్క్. ఏంటి, న్యూయార్క్ అనే మహాపట్టణంలో ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు సంతకం పెట్టిన బైబిల్ ఎంత కట్టండి అమ్ముడుపోయింది? $68,500 అటండి. డాలర్లు అంటే $1 ఇంచుమించు $72 అనుకోండి సుమారుగా. ఏమండి, ఇంచుమించు ఇప్పుడు ఎంత అనుకున్నారు? ఇండియన్ మనీలో 49,32,000 49,32,000 అండి. ఏంటి, ఐన్స్టీన్ రాసే సంతకం పెట్టిన బైబిల్ ఖరీదంతా 49 లక్షల, అంటే అరకోటి. సంతకం పెట్టి ఊరికనే సంతకం పెట్టలేదండి, కింద ఇంకొక మాట రాశాడండి. అందుకే హార్ట్ అటాక్ వస్తే జాగ్రత్త అన్నాను. అతను బైబిల్ మీద కొన్ని మాటలు రాసి సంతకం పెట్టాడట. ఏమి రాశాడు? పాపం జర్మన్ భాషలో ఉంది కదా. ఇదే ఒరిజినల్ ఫోటోసమా, కట్టుకథలు కావు ఇవి. ఇంతకీ ఇందులో ఉన్నది ఏంటో ఇదిగోండి, ఇక సంతకం పెట్టాడు. ఇది ఐన్స్టైన్ గారి సంతకం. కనబడుతుందా? ఇంకొంచెం క్లారిటీగా మీకు చూపిస్తాను. ఏమండి, కనబడుతుందా మీకు? అదిగోండి ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు పుస్తకం. దాని మీద ఒక మాటలు రాశాడండి. ఇదిగోండి ఐన్స్టైన్ అని కనబడుతుంది, జర్మన్ భాష. ఏమండి, ఇంతకీ దాంట్లో ఏమి రాశాడో తెలుసా? అండి? ఇదిగోండి ఇంగ్లీష్లో దాని తర్జుమా ఏంటంటే, ద బైబిల్ ఈజ్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ విజ్డమ్. అంటే బైబిల్ ఒక మహా విజ్ఞాన గని. ఎవరన్నారు ఈ మాట? ఐన్స్టైన్. ఈ ప్రపంచానికి ఐన్స్టైన్ మేధస్సు ఇప్పటికీ మెదడుని దాచుకున్నారు తెలుసా మీకు? ఐన్స్టైన్ గారి మెదడు ఇంకా జాగ్రత్తగా లోన్ పెట్టుకున్నారండి. ఎందుకంటే మహామేధావి ఆయన, ఐక్యూ ఎక్కువ ఆయనకి, మహామేధావి అయిన ఆయన మెదడు దాచుకున్నారు. అంటే అంత మెదడులో ఏముంది? ఆ మెదడులో దేనికోసం రాస్తున్నాడు? ద బైబిల్ ఈజ్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ కన్సోలేషన్. అది చదివితే ఓదార్పు. అండ్ షుడ్ బి రెడ్ ఫ్రీక్వెంట్లీ. అంటే బైబిల్ ప్రతిరోజు చదవాలి అని ఎవరు రాశారు? ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఇప్పుడు ఐన్స్టైన్కి శిష్యుడా? ఈ లోకంలో ఎవడైనా ఒక యూనివర్సిటీలో ఐన్స్టైన్ శిష్యుళ్ళు, ఆయన తాలూకా అభిమానులు, బుల్లి శాస్త్రవేత్తలు, పుట్టగొడుగులాంటి శాస్త్రవేత్తలు ఎవరైనా ఉంటే, మీ గురువు ఎవడో ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఏం చెప్పాడు? రోజు బైబిల్ చదవాలి. థామస్ ఆల్వా ఎడిసన్ ట్రైన్లో బైబిల్ చదువుతున్నాడు. రోజు బైబిల్ చదవమని ఐన్స్టైన్ గారు చెప్పారు. నువ్వెందుకు చదవు బిడ్డా? విదేశీ మతమా? ఎవడరా అన్నాడు విదేశీ మతం అని? ఎవడన్నాడు విదేశీ మతం అని? కమాన్, విదేశీ మతమా? మరి విదేశీ మతం అయితే ఐన్స్టీన్ ఎవడు? భారతీయుడేంటి? ఈ సిద్ధాంతం ఎక్కడిది? భారతీయుడు కాదే. థామస్ ఆల్వా ఎడిసన్ విదేశీయుడే, ఆల్బర్ట్ ఐన్స్టైన్ విదేశీయుడే, ఈరోజు నువ్వు ఎక్కుతున్న విమానం కనిపెట్టిన రైట్ బ్రదర్ విదేశీయుడే. ఈ విదేశీయులు రాసినవన్నీ నువ్వు భారతదేశంలో వాడుకుంటే తప్పు లేదు, కానీ బైబిల్ చదివితే మాత్రం విదేశీ మతం అండిది. మీలాంటి సన్నాసులు నోర్లు మూయించడానికి జైశాలి కడుపుని ఈ తరంలో మమ్మల్ని పుట్టించాడు దేవుడు. మీలాంటి వారి అజ్ఞానుల నోరు మూయించడానికి. ఎవడు మాట్లాడడానికి గుండెలుండో, మాట్లాడడానికి ఎన్ని గుండెల వరకు అసలు ఉన్న గుండె సరిపోదు, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఇంకా ఎన్ని గుండెలు ఎవరికి కావాలి? ఏమండి, గుండు గీసుకోవడానికి గుండు మాత్రం మిగలాలి అంతే.